ఒకప్పుడు ఉద్యోగం అంటూ పురుష లక్షణంగా ఉండేది. కానీ నేటి జమానాలో అందరూ కెరియర్ పై దృష్టి పెడుతున్నారు. అయితే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో తెలియని ఉద్యోగాల కారణంగా అనేక మంది సతమతమవుతున్నారు. చివరకు ఉద్యోగం పోయాక పరువు కాపాడుకునేందుకు జాబ్ చేస్తున్నట్టు నటించడం మొదలు పెడుతున్నారు. ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ తీరు చైనాలో ఎక్కువ కనిపిస్తోంది. చైనాలో అనేక భారీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ లే ఆఫ్ల ప్రభావం యువతపై ఎక్కువగా ఉంది. ఉద్యోగం లేకపోతే సమాజంలో పరువు పోతుందని, తల్లిదండ్రులు దుఃఖిస్తారని అనేక మంది యువతీ యువకులు బెంగపడుతున్నారు. ఇలాంటి వారికి ఆసరాగా నిలవడంలో కొందరి వ్యాపార అవకాశం కూడా కనిపించింది. రోజుకు కేవలం 150 చెల్లిస్తే నిరుద్యోగులను తన ఆఫీసుకు వచ్చి రోజంతా కూర్చొని వెళ్లేందుకు అనుమతిస్తానని ఓ వ్యక్తి పేపర్లలో యాడ్ ఇచ్చాడు. ఇంట్లో వాళ్లకు ఆఫీసుకు వెళుతున్నట్టు చెప్పి ఇక్కడకు వచ్చి కాస్త సేద తీరొచ్చని నిరుద్యోగులు భావించడంతో అతడి యాడ్కు భారీగా స్పందన వచ్చింది. తన ఆఫీసులోని రివాల్వింగ్ చైర్లో కూర్చొని బాస్లా ఫోజులిచ్చేందుకు నిరుద్యోగులకు అవకాశం ఇస్తానని మరో వ్యక్తి యాడ్ ఇవ్వగా గొప్ప స్పందన వచ్చింది. ఈ ట్రెండ్ పై కొందరు విమర్శలు ఎక్కుపెట్టారు. నిరుద్యోగులు తమ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ఇదో అవకాశమని దుయ్యబట్టారు. ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా యువత ఇలాంటి చోట్ల రోజంతా వ్యర్థంగా గడిపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరికొందరు మాత్రం దీన్ని సమర్థించారు. అసలే జాబ్ లేక అవస్థపడుతున్న యువత తమ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే ఇలాంటి పనులు చేస్తున్నారని కొందరన్నారు. ఇలా నిరుద్యోగులు ఒక చోట చేరి పరస్పరం అండగా నిలుస్తారని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం చైనాలో ట్రెండింగ్లో కొనసాగుతోంది.